మనకు చాట్‌జీపీటీలో మన కథని రెడీ చేసుకోవడానికి, దానికి సంబంధించిన ఇమేజ్ ప్రాంప్ట్ అది రెడీ చేస్తుందా? మనకు కథ ఉంటే. అలాగే క్యారెక్టర్ కన్సిస్టెన్సీని ఎలా మెయింటైన్ చేస్తుంది? సో, ఇలాంటి క్వెషన్స్ అన్నిటికి ఈ వీడియో మీకు సమాధానం అండి. ఈరోజు మనము చాట్‌జీపీటీలో మనకంటూ ఒక కథ ఉంటే, దానికి డైలాగ్స్ కూడా ఉంటే ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. సో, ఇక నేను దానికి ఆల్రెడీ ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఐ ఆల్రెడీ హ్యావ్ స్టోరీ అండ్ డైలాగ్స్ అండ్ ఐ వాంట్ యూ టు గివ్ ఎ ఇమేజ్ ప్రాంప్ట్ అండ్ బ్యాక్‌గ్రౌండ్. సో, విల్ యూ డూ ఇట్ ఫర్ మీ అనగానే అది నాకు రిప్లై ఇచ్చింది. యెస్, షేర్ యువర్ స్టోరీ అండ్ డైలాగ్స్ అండ్ ఐల్ క్రియేట్ డీటెయిల్డ్ ఇమేజ్ ప్రాంప్ట్స్ అలాంగ్ విత్ బ్యాక్‌గ్రౌండ్ డిస్క్రిప్షన్ ఫర్ ఈచ్ కీ సీన్. సో, నేను దానికి నా దగ్గర స్టోరీ ఏదైతే ఉందో అది పేస్ట్ చేసి, దానికి మన సెక్షన్ 2 దగ్గర నుంచి ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యారెక్టర్ నేము, క్యారెక్టర్ ఏజ్, జెండర్, అది వేసుకునే బట్టలు కానీ, హెయిర్ స్టైల్ కానీ ప్రతి ఒక్కటి నేను ఇక్కడ మెన్షన్ చేశాను. కాకపోతే నేను ఇక్కడ చూసుకోకుండా నా దగ్గర ఫస్ట్ ఆల్రెడీ ఏదైతే ఉందో సేమ్ అదే పేస్ట్ చేశాను మార్చకుండా. అండ్ డెవలప్ ఏ స్టోరీ లైన్, మెయింటైన్ కన్సిస్టెన్సీ ఇన్ క్యారెక్టర్ డిజైన్. సో, ఇవన్నీ కూడా నేను దానికి ఆల్రెడీ ఇందులోనే ఇచ్చేసాను. మనకు ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ అది కరెక్ట్‌గా చేసి పెట్టేలాగా నేను ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఈ ప్రాంప్ట్ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. మీరు దీని త్రూ గాని క్రియేట్ చేసుకోవచ్చు. సో, మనం ఇదంతా దానికి ఇచ్చేసిన తర్వాత అది నాకు నేను ఏదైతే క్యారెక్టర్ పల్లవి అనే నేమ్ మీద ఇచ్చానో అలా కాకుండా నేను స్టోరీ ఏదైతే మెన్షన్ చేశానో దాని ప్రకారంగా అది క్యారెక్టర్ అయితే చేంజ్ చేసి నాకు ఇచ్చింది. సో, మనకు టోటల్‌గా 7 సీన్స్ వచ్చాయి. సో, చూడండి, ప్రతి ఒక్కటైతే ఇందులో మనకు క్లియర్‌గా మెన్షన్ చేసింది చాట్‌జీపీటీ వచ్చి. సో, 7 సీన్స్ ఉన్నాయి. మనము దీని త్రూ ఇప్పుడు ఇమేజ్ అయితే జనరేట్ చేసుకుందాము. సో, ఫస్ట్ సీన్ వచ్చేసి ఫస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ నేను కాపీ చేసుకొని పిక్‌లుమిన్ యాప్‌లోకి డైరెక్ట్ వెళ్ళి పేస్ట్ చేశాను. సో, ఈ కింద ఉన్నాయి నేను ఇంతకుముందు క్రియేట్ చేసుకున్నవి. సో, సేమ్ పిక్‌లుమిన్ ఆర్ట్ అనే పెట్టాను. 16:9. సో, 2 ఇమేజెస్ జనరేట్ అవుతాయి కాబట్టి నేను ఫిక్స్డ్ పెట్టాను ఇక్కడ. సో, ఇక్కడ ఫిక్స్డ్ పెట్టాను కాబట్టి ప్రాంప్ట్ నేను ఏదైతే ఇచ్చానో దాని ప్రకారంగా నాకు సేమ్ ఫేసెస్ వస్తాయి. మీరు చూసుకోండి కావాలంటే. సో, నేను ఇంతకుముందు జనరేట్ చేసిన ఫేస్ ఇది. సో, దాని ప్రకారంగా మనకి ఇది కూడా వస్తుంది చూడండి. చూడండి, సేమ్ వచ్చింది. ఇది ఫస్ట్ ప్రాంప్ట్. సో, సేమ్ ప్రాంప్ట్ అండ్ సేమ్ ఫిక్స్డ్ సీడ్ పెట్టాను కాబట్టి నేను సేమ్ అయితే వచ్చింది నాకు ఫేస్. అండ్ ఇప్పుడు సెకండ్ ఇమేజ్ దగ్గరికి వెళ్దాము. సెకండ్ ఇమేజ్ ప్రాంప్ట్ వచ్చేసి వాటర్ గాడెస్‌ది. సో, వాటర్ గాడెస్ మనకు ఇక్కడ సిల్వర్ హెయిర్ అని ఉంది కదా! సో, సిల్వర్ హెయిర్ దగ్గర నేను బ్లాక్ హెయిర్ అనేది చేంజ్ చేసుకుంటున్నాను. బ్లాక్ హెయిర్. సో, దీనికి ఓకే, నేను సీడ్ చేంజ్ చేయకుండా చేసేసాను. సో, ఇప్పుడు ర్యాండమ్ కిందకి పెట్టుకొని నేను మళ్ళీ మార్చుకుంటాను దాన్నైతే. సీడ్ ఫిక్స్డ్ ఉంది కాబట్టి మనకు వుమెనే వస్తుంది. కాకపోతే కొంచెం ఫేషియల్‌వి ముందున్న పిక్చర్‌లో కలిసినట్టుగా ఉంటుంది. అందుకని నేను మళ్ళీ ఇప్పుడు ర్యాండమ్ కిందకే పెట్టుకొని నేను చేంజ్ చేసుకుంటున్నాను. మనకు నచ్చిన పిక్చర్ వచ్చినప్పుడు ర్యాండమ్ అనేది ఆపేసి అక్కడి నుంచి ఫిక్స్డ్ పెట్టుకోవచ్చు. సో, ఇక్కడ చూసుకోండి, ఇట్లా వెరైటీ డిజైన్స్ వస్తూ ఉంటాయి. నాకిది నచ్చలేదు కాబట్టి నేను మళ్ళీ ర్యాండమ్ కిందకి ఇంకోటి జనరేట్ చేసుకుంటున్నాను. సో, మీకు నచ్చే వరకు మీరు చేంజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ప్రాంప్ట్‌లో కూడా కొన్ని చేంజెస్ చేసుకొని మళ్ళీ మీరు జనరేట్ చేసుకోవడానికి చేయొచ్చు. సో, ఇవి క్లోజప్‌లో ఉన్నాయి కాబట్టి నాకు ఇవి కూడా వద్దనుకొని నేను మళ్ళీ ప్రాంప్ట్ అయితే ఇచ్చేసాను. అండ్ మీ దగ్గర చాట్‌జీపీటీలో ఒకవేళ నా దగ్గర స్టోరీ ఉంది, క్రియేట్ చేయాలనుకుంటున్నాను అనుకుంటే ఓన్లీ స్టోరీ ఉన్నా దాన్ని డైలాగ్స్ అడగొచ్చు. ఓన్లీ స్టోరీ అండ్ డైలాగ్స్ ఉన్న ఇమేజ్ ప్రాంప్ట్ కోసం హెల్ప్ తీసుకోవచ్చు. సో, ఇక్కడ నాకు
ఈ పిక్చర్ అయితే నచ్చింది. అందుకని నేను అది అక్కడికి ఆపేసాను. అండ్ థర్డ్ సీన్‌కి వెళ్ళిపోతున్నాను. వాటర్ గాడెస్సే అండ్ రమేష్. సో, ఇద్దరిది ఉంది. ఇద్దరిది పెట్టాలి. సో, ఇక్కడ మనం చేయాల్సిందేంటంటే, వాటర్ గాడెస్‌ది ఇమేజ్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో అది తీసుకోవాలి. అండ్ రమేష్ ఇమేజ్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో అది కూడా కాపీ చేసుకొని తీసుకోవాల్సొస్తుంది. సో, ఫిక్స్‌డ్ కిందకి నేను ర్యాండమ్‌గా ట్రై చేద్దామని ఫస్ట్ ర్యాండమ్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఇద్దరు ఉంది మనకి ఇప్పటివరకు పిక్చర్ లేదు. సో, మనం ఫిక్స్‌డ్ పెట్టామంటే ఎవరిదో ఒక్కరి ఫేసే వస్తుంది గానీ, ఇంకొకరి ఫేస్ రాదు కాబట్టి, నేను ర్యాండమ్ తీసుకుంటున్నాను. సో, ఇక్కడ ఎక్స్‌ట్రా ఏమైనా వస్తే అవి కట్ చేసుకొని, నేనిక్కడ ఇదైతే కంటిన్యూ చేస్తున్నాను. అండ్ రమేష్ దగ్గర రమేష్ ప్రాంప్ట్ అయితే తీసుకుంటున్నాను. సో, ఇక్కడ మనం చిన్న చిన్న చేంజెస్ బ్లాక్ హెయిర్ ఇందాక ఆల్రెడీ పెట్టాం మనం బ్లాక్ హెయిర్ అని. సో, బ్లాక్ హెయిర్ అనే పెడుతున్నాను. రమేష్‌ది ఎక్కడుందో చూసుకొని అండ్ ప్రాంప్ట్ కూడా కరెక్ట్‌గా ఉందా లేదా మీరొకసారి చెక్ అయితే చేసుకోండి. అండ్ రమేష్ ప్రాంప్ట్ వచ్చేసి మనం ఫస్ట్ దాని నుంచి తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ సీన్ నుంచి. సో, నేను మళ్ళీ ఫస్ట్ సీన్ నుంచే రమేష్ ప్రాంప్ట్ కూడా నేను తీసుకుంటున్నాను. సో, రమేష్ అనేది ఎక్కడుందో అక్కడికొచ్చి మనం రమేష్ ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేశాను. సో, రమేష్ అనే వర్డ్స్ అయితే ఇక్కడ 2, 3 ఉన్నాయి కాబట్టి నేను వాటిని డిలీట్ చేసేసుకుంటున్నాను. సో, ఇక్కడ మనకు ఎక్స్‌ప్రెషన్ కూడా ఫస్ట్ ప్రాంప్ట్‌లో ఉన్న ఎక్స్‌ప్రెషన్ ఆల్రెడీ వచ్చేసింది. కాబట్టి మనం అది కూడా డిలీట్ చేసుకోవాలి. నేను డిలీట్ చేయకుండా ఓకే నొక్కేసాను. సో, ర్యాండమ్‌గా చూద్దామని పెట్టాను. ఇప్పుడు డైరెక్ట్ నేను ఫిక్స్‌డ్ తీసుకుంటున్నాను రమేష్ ఫేస్‌ది. సో, ఈ ఈ సీడ్ తీసుకొని నేనిక్కడ పేస్ట్ చేసైతే అది రెడీ అయ్యేలోపు ఇక్కడ పేస్ట్ చేసుకొని, ఒకవేళ అది కరెక్ట్‌గా రాకపోతే నేను ఈ ఫిక్స్‌డ్ దాంతోని ఒకసారైతే ట్రై చేస్తాను. సో, చూడండి మనకు ఫేసెస్ అయితే క్లారిటీగా కనిపించట్లేదు. సో, ఇదైతే పెట్టేసాను. ఒకవేళ ఇది కరెక్ట్‌గా రాకపోతే నేనిక్కడ ఇస్తున్నాను చూడండి. యూజ్ ద ఫిక్స్‌డ్ సీడ్ టు జనరేట్ రమేష్ క్యారెక్టర్. సో, ఫిక్స్‌డ్ సీడ్‌ని నేనేదైతే ఇచ్చానో దాని త్రూ రమేష్ క్యారెక్టర్‌ని జనరేట్ చేయమని చెప్పేసి నేను దానికి క్లారిటీగా ఇచ్చాను. సో, దీనివల్ల ఏమైనా యూజ్ ఉంటుందేమో చూద్దాము. సో, ఇక్కడ ఫేసెస్ చూసుకోండి. ఇక్కడ తప్పే వచ్చింది. కాకపోతే కిందిది కొంచెం పర్లేదు. సైడ్ నుంచి కాబట్టి మనకంత క్లారిటీగా ఫేస్ అయితే కనిపించదు కాబట్టి మనం ఆ ఇమేజ్ అయితే తీసుకోవచ్చు. సో, చూడండి ఇక్కడ కూడా మనకు కరెక్ట్‌గా రాలేదు. ఫేసెస్ చాలా తేడా ఉన్నాయి. సో, మనం ర్యాండమ్ ఇస్తున్న కొద్దీ అది ర్యాండమ్‌గా మనకు రెడీ చేస్తూనే ఉంటుంది. కాకపోతే ఇది బెటర్‌గా ఉంది. దూరం నుంచి కూడా బాగా అనిపిస్తది కాబట్టి నేను ఇదైతే పిక్ చేసుకుంటున్నాను. సో, ఈమెకి తగ్గట్టుగా ఉంది కాబట్టి నేను ఇది తీసుకుంటున్నాను. సో, ఇక్కడ మనకు బియర్డ్ ఉంది కాబట్టి నేను ఇదైతే తీసుకోవట్లేదు. అండ్ ఇప్పుడు ర్యాండమ్ కిందకి పెట్టుకొని థర్డ్ సీన్ అయిపోయింది కాబట్టి ఫోర్త్ సీన్‌లోకి సిల్వర్ యాక్స్. సో, ఈ ఫోర్త్ సీన్‌ది సేమ్ మనం ఇందాక ఎలా చేసామో సేమ్ అలాగే తీసుకుందాము. తీసుకొని వాటర్ గాడెస్ ఇమేజ్ ప్రాంప్ట్ అలాగే రమేష్ దగ్గర రమేష్ యొక్క ఇమేజ్ ప్రాంప్ట్ ఇవి 2 తీసుకొని అక్కడ మనం పేస్ట్ చేయాల్సొస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సో, నేను ఇదైతే పేస్ట్ చేసుకున్నాను. సో, మళ్ళీ సేమ్ గాడెస్ దగ్గరికెళ్ళి గాడెస్‌ది అండ్ రమేష్ ప్రాంప్ట్ దగ్గరికెళ్ళి రమేష్ ప్రాంప్ట్ అయితే తీసుకోవాల్సొస్తుంది. ఎందుకంటే మనకు చేంజ్ అవ్వద్దు. క్లాతింగ్ కానీ ఏదైనా సరే చేంజ్ అవ్వకుండా ఉండాలంటే సో, ఫస్ట్ సీన్‌లో ఏదైతే ఉందో ఇమేజ్ ప్రాంప్ట్ అది తీసుకుంటే సరిపోతుంది. లేదు మనకు ఈచ్ అండ్ ఎవ్రీ సీన్‌లో వాడు కరెక్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ అయితే ఇచ్చాడు అనుకుంటే మనం మార్చే అవసరం ఉండదు. సో, ఇక్కడ
మనకు చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే అవి ఎరేజ్ చేసుకొని ప్లే చేసుకోవాలి. అండ్ ఇక్కడ సిల్వర్ హెయిర్ అనే దగ్గర మనం ఫస్ట్ నుంచి చేంజ్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి అక్కడ బ్లాక్ హెయిర్ అనేది నేను సెట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ రమేష్‌ది ఇమేజ్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో, సో సేమ్ రమేష్ ఇమేజ్ ప్రాంప్ట్ కూడా నేను కాపీ చేసుకుంటున్నాను. సో సేమ్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఈ చిన్న మిస్టేక్స్ అయితే నేను డిలీట్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ఫిక్స్డ్ సీడ్ కిందకి ఆల్రెడీ మనం ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం కదా పిక్చర్ ఏదైతే ఉందో, సో అదైతే నేను తీసుకుంటున్నాను. ఇక్కడ వరీడ్ ఎక్స్ప్రెషన్ అని వచ్చింది కాబట్టి అది తీసేస్తున్నాను నేను. ఆల్రెడీ కింద తన ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి. ఫిక్స్డ్ సీడ్ కిందకి నేను ఇందాక ఏ పిక్చర్ అనుకున్నాను, సో ఇది అనుకున్నాను కాబట్టి ఈ పిక్చర్ యొక్క సీడ్ అయితే నేను తీసుకుంటున్నాను. సో ఇది తీసుకొని ఫిక్స్డ్ సీడ్ కిందకి ఇదైతే పేస్ట్ చేసుకొని ఇస్తున్నాను. సో చూడండి మీరు సేమ్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనం ఇద్దరు ఉన్నది తీసుకున్నాం కాబట్టి సేమ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనకు జనరేట్ అయిపోయింది. ఇమేజ్ కొంచెం డిఫరెన్స్ అయితే వస్తుంది, కాకపోతే మరి అంత డిఫరెన్స్ అయితే రాదు, ఎందుకంటే మనం ఇమేజ్ ప్రాంప్ట్ అది కరెక్ట్గా పేస్ట్ చేసాం కాబట్టి మరీ అంత డిఫరెన్స్ అయితే రాదు, కొంచెం డిఫరెన్స్ అయితే వస్తుంది. అండ్ గాడెస్ అయితే మనకి ఇంతకుముందు ఉన్న పిక్చర్దే వస్తుంది. సో ఈ చిన్న చిన్న చేంజెస్ అయితే మనకు ఇమేజ్ క్రియేట్ చేసేటప్పుడు నార్మల్గా అయితే వస్తూనే ఉంటాయండి. సేమ్ రావాలి అంటే కొంచెం కష్టం అవుతుంది. సో చూసుకోండి, ఈ ఫేస్కి ఆ ఫేస్కి ఆల్మోస్ట్ మ్యాచ్ అయితే అవుతుంది. సో కొంచెం చేంజెస్ కావాలి అనుకుంటే నేను ఇక్కడ ఒకసారి అయితే ట్రై చేస్తాను, వస్తుందా రాదా అనేది. సో యూజ్ ఫిక్స్డ్ సీడ్ టు జనరేట్ టు క్రియేట్ ఇమేజ్ ఆఫ్ రమేష్ అని చెప్పేసి నేను అక్కడ ఇచ్చేసాను. క్యారెక్టర్ కన్సిస్టెన్సీ కావాలి అని చెప్పేసి. సో అది మనము తీసుకున్న సీడ్ ఏదైతే ఉందో అది మనకు దూరం నుంచి చూపించే ఫేస్ కాబట్టి క్యారెక్టర్ కన్సిస్టెన్సీది అంత ఏం ఎఫెక్ట్ ఉండదు దీనికి. సో చూడండి, సేమ్ ఫోటోనే రిపీటెడ్గా వస్తుంది, ఎందుకంటే మనం ఫిక్స్డ్ చేసేసాం కాబట్టి. సో ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే మనం ఫస్ట్ వచ్చిన పిక్చర్నే పిక్ చేసేసుకోవచ్చు. సో మనము 5th సీన్లోకి అయితే వెళ్ళిపోతాం, ఎందుకంటే అది ఒకవేళ చేంజ్ అయ్యేది ఉంటే దాన్ని పెట్టుకోవచ్చు, లేదంటే ఇంతకు ముందున్న ఫస్ట్ పిక్చర్ అయితే నేను తీసుకుంటాను. చూడండి, ఇక్కడ బియర్డ్ అయితే వచ్చేసింది, మనకు బియర్డ్ అవసరం లేదు. సో సెకండ్ పిక్చర్ ఏదైతే ఉందో అదే నేను తీసుకుంటున్నాను. సో మనకు ఫస్ట్ దాంట్లో బియర్డ్ వచ్చేసింది కాబట్టి సెకండ్ పిక్చర్కి సో కొంచెం మనం ఫస్ట్ తీసుకునే దానికి దీనికి కొంచెం సెట్ అయ్యేలాగా ఉంది కాబట్టి నేను దీన్ని తీసుకుంటున్నాను. అలాగే 5th సీన్ ప్రాంప్ట్ అయితే నేను పేస్ట్ చేసేస్తున్నాను. అండ్ ఫిక్స్డ్ సీడ్ కిందకి ఇక్కడ ఇద్దరు ఉన్నది ఉంది కాబట్టి సో నేను ఇది అలాగే కంటిన్యూ చేస్తున్నాను. సో ఒక్కసారి ఇలా పెట్టి చూస్తే మనకు సేమ్ వస్తుందా లేదా అని టెస్ట్ చేస్తున్నాను అంతే, కానీ నేను ప్రాంప్ట్ అయితే తీసుకుంటున్నాను. అంటే మనకు ఫిక్స్డ్ సీడ్ పెట్టినా సరే ప్రాంప్ట్ తీసుకొని పెట్టినంత మాత్రాన సేమ్ ఫేసెస్ అయితే రావు అనేది ఒకసారి చూస్తున్నాను నేను. అండ్ ప్రాంప్ట్ చూడండి, మనకు తేడా తెలిసిపోయింది కదా. సో ఎంత చేంజ్ వచ్చేసిందో, కాబట్టి మనం ప్రాంప్ట్ కూడా కరెక్ట్గా వాడాలి. ప్రతి క్యారెక్టర్ ప్రాంప్ట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. సో గాడెస్ ప్రాంప్ట్లో మనం ఫస్ట్ నుంచి చేంజ్ చేస్తూ వచ్చింది బ్లాక్ హెయిర్ లాగా. అండ్ హోల్డింగ్ అండ్ ఓల్డ్ రస్టీ ఐరన్ యాక్స్.
సో, ఓకే. అండ్ మన రమేష్ యొక్క క్యారెక్టర్ ప్రాంప్ట్ గూడా మనం తీసుకోవాలి. సో, రమేష్ ప్రాంప్ట్ వచ్చేసి మనం ఫస్ట్ సీన్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి, ఫస్ట్ సీన్ నుంచే మళ్ళీ తీసుకున్నాను. అండ్ ప్యాంట్ వరకు మాత్రమే. ఓన్లీ ఆయన క్యారెక్టర్ ఏం వేసుకున్నారు, ఎలా ఉన్నారనే దాని ప్రకారం మాత్రమే మనం ఈ ప్రాంప్ట్ అయితే తీసుకోవాలి. సో, రమేష్ 2 టైమ్స్ వచ్చింది కాబట్టి అదైతే నేను ఎరేజ్ చేసుకున్నాను. అండ్ ఆయన ఎక్స్‌ప్రెషన్. సో, ఎక్స్‌ప్రెషన్ కింద వేరే ఎక్స్‌ప్రెషన్ ఉంది గాబట్టి, నేను ఇక్కడ ఎక్స్‌ప్రెషన్ అయితే డిలీట్ జేస్తున్నాను. వరీడ్ ఎక్స్‌ప్రెషన్ అని ఉంది గాబట్టి, వరీడ్ ఎక్స్‌ప్రెషన్ తీసేసాను. కింద ఆయన ఇచ్చే ఎక్స్‌ప్రెషన్‌ది ఆల్రెడీ ఉంది. సో, అందుకని ఫిక్స్డ్ సీడ్ కిందకి ఇంతకు ముందుదే పెట్టుకొని కంటిన్యూ చేస్తున్నాను. సో, మనము ఇద్దరు వ్యక్తులున్న ఫిక్స్డ్ సీడ్ అయితే తీసుకున్నాం కాబట్టి, సేమ్ ఒస్తుంది. సో, మనము ఫిక్స్డ్ సీడ్ తీసుకునేటప్పుడు కరెక్ట్‌గా క్యారెక్టర్ అయితే చూసుకోవాలి. అంటే ఈ క్యారెక్టర్స్ ఓకే అనుకుంటే ఆ సీడ్ ఫిక్స్ చేసి తీసుకోవచ్చు. సో, చూడండి కొంచెం సేమే అయితే వచ్చింది. సో, ఇది మనం ఇందాక తీసుకుంది. సో, ఇప్పుడు ఇదొచ్చింది. అండ్ ఇప్పుడు మనం సిక్స్త్ సీన్‌లోకైతే వెళ్ళిపోదాం. సిక్స్త్ సీన్ యొక్క ప్రాంప్ట్. సో, యాజ్ ఇట్ ఈజ్ అన్ని సీన్స్ గూడా మీరు సేమ్ ఇలాగే చేయాల్సొస్తుంది. ఎవరి పేరున్న దగ్గర వాళ్ళ ఇమేజ్ ప్రాంప్ట్ అయితే తీసుకొనొచ్చి, వాళ్ళ ఇమేజ్ ప్రాంప్ట్ దగ్గర పెట్టాల్సొస్తుంది. ఏమైనా లిటిల్ చేంజెస్ ఏమైనా ఉంటే అవి మీరు కరెక్ట్ చేసుకొని చేయాల్సొస్తుంది. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ రమేష్ ప్రాంప్ట్ అయితే తీసుకుంటున్నాను. ఆయన హెయిర్ కలర్, హెయిర్ స్టైల్ సో, అన్నీ ఇందులో ఉంటాయి. ఇక్కడ రమేష్ అని ఉన్న దగ్గర నేను ఆయన ఇమేజ్ ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేస్తున్నాను. రమేష్ 2 టైమ్స్ వచ్చింది కాబట్టి డిలీట్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ ఫస్ట్ మనం వాటర్ గాడెస్ ఇమేజ్ ప్రాంప్ట్ కూడా తీసుకోవాల్సొస్తుంది. ఇక్కడ ఎక్స్‌ప్రెషన్ కూడా నేను డిలీట్ చేసేస్తున్నాను. ఎందుకంటే కింద ఆల్రెడీ మనకు ఎక్స్‌ప్రెషన్ ఉంది కాబట్టి. సో, వాటర్ గాడెస్ ఎక్స్‌ప్రెషన్ గూడా ఆవిడ ఇమేజ్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో తీసుకుంటున్నాను. సో, ఇక్కడ వాటర్ గాడెస్ దగ్గరకొచ్చి ఆమె ఇమేజ్ ప్రాంప్ట్ అయితే నేను పేస్ట్ చేస్తున్నాను. సో, ఇక్కడ మనం ఇమేజ్ ప్రాంప్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇది జనరేట్ అయిపోతుంది. అండ్ మనకు లాస్ట్ సీన్ అయితే ఉంది ఇంకా. ఓకే. ఇక్కడ నేను సిల్వర్ హెయిర్ అనేది మార్చలేదు కాబట్టి హెయిర్ కలర్ ఇలాగే వచ్చేసింది. సో, ఇప్పుడు మనము సిల్వర్‌ది బ్లాక్ కిందకి చేంజ్ చేసి మళ్ళీ అయితే జనరేట్ చేసుకుందాం. సో, జనరేట్ అయిపోతుంది. మనం ఫిక్స్డ్ సీడ్ పెట్టాము కాబట్టి సేమ్ అయితే వస్తుంది. కాకపోతే ఇక్కడ మనం యాక్సెస్ అయితే చేంజ్ చేయాల్సొస్తుంది. యాక్సెస్ 3 పట్టుకొనున్నారు. చూడండి ఇక్కడైతే మనకు 3 కనిపించట్లేదు. కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ ఇక్కడ సైడ్ అయితే 3 కనిపిస్తున్నాయి. ఇక్కడైతే 3 కనిపించట్లేదు కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ కొంచెం చేంజెస్ అయితే చేయబోతున్నాను చూడండి. ఆల్ 3 యాక్సెస్ గోల్డ్, సిల్వర్ అండ్ ఐరన్. సో, అక్కడ క్లారిటీగానే ఉంది. అయినా సరే మనకిక్కడ 3 యాక్సెస్ అయితే రాలేదు. సో, అందుకోసమని మళ్ళీ ఇక్కడ టైపింగ్ అయితే చేస్తున్నాను. 3 యాక్సెస్ కావాలి అనేసి. గాడెస్ ఈజ్ హోల్డింగ్ 3 యాక్సెస్ గోల్డ్, సిల్వర్ అండ్ ఐరన్. సో, ఇలా అయితే ఇచ్చాను. ఇలా ఇయ్యడం వల్ల ఏమైనా చేంజెస్ అవుతాయేమో చూద్దాము. సో, మనకు ఎక్కడైనా కొంచెం తేడా వస్తే ఇమేజ్ మనకు నచ్చినట్టుగా ప్రాంప్ట్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. దానివల్ల ఇమేజ్ కొంచెం చేంజ్ అయ్యితే వస్తుంది. కాకపోతే ఫేసెస్ అయితే చేంజ్ అవ్వవు. ఫిక్స్డ్ సీడ్ పెట్టినప్పుడు ఫేసెస్ అయితే చేంజ్ అవ్వవు.
ఓకే. ఇప్పుడైతే వచ్చింది చూడండి. సో, సేమే వచ్చింది. అందుకని నేనది అలాగే ఉంచుతున్నాను. అండ్ లాస్ట్ సీన్‌కైతే నేను కంటిన్యూ చేస్తున్నాను. లాస్ట్ సీన్ యొక్క ఇమేజ్ ప్రాంప్ట్ అయితే నేను తీసుకుంటున్నాను. ఇక్కడ ఓన్లీ రమేష్ అయితే ఉన్నాడు. కాబట్టి మనం రమేష్ యొక్క ఇమేజ్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో అది తీసుకోవాల్సొస్తుంది. ఫస్ట్ సీన్‌లో ఏదైతే ఇమేజ్ ప్రాంప్ట్ తీసుకున్నామో మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ తీసుకోవాల్సొస్తుంది. సో, ఇక్కడ పేస్ట్ చేశాను. అండ్ ఎక్స్‌ప్రెషన్ అయితే నేను డిలీట్ చేసేస్తున్నాను. సో, ఇక్కడ మనకు గాడెస్ గురించయితే లేదు. కాబట్టి ఇది ఫైనల్ సీన్ గాబట్టి రమేష్‌దే ఉంది. అండ్ ఇక్కడ మనం చేయాల్సింది సీడ్ చేంజ్ చేయాలి. సో, మనము ఫస్ట్ సీన్‌లో ఏదైతే రమేష్ ఫిక్స్డ్ సీడ్‌ని యూజ్ చేసామో, ఆ సీడ్‌ని నేను మళ్ళీ తీసుకొనొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తాను. దానివల్ల రమేష్ ఫేస్ ఏదైతే మనకు ఫస్ట్ వచ్చిందో అదే ఫేస్ వస్తుంది. సో, ఇక్కడ ఇది నేను ఫస్ట్ జనరేట్ చేసుకున్న ఫేసెస్ అయితే. సో, ఇక్కడ నేను ఈ సీడ్ అయితే తీసుకుంటున్నాను. ఇది ఫస్ట్ మనం క్రియేట్ చేసుకున్న సీన్‌ది గాబట్టి, ఈ సీన్ అయితే తీసుకుంటున్నాను. అండ్ ఫిక్స్డ్ సీడ్ కిందకి అది మార్చుకుంటున్నాను. సో, ఇప్పుడు జనరేట్ చేసుకుందాము. సేమ్ ఫేసెస్ అయితే వస్తాయి. కాకపోతే మనకు ఆహ్, యాక్సెస్ పట్టుకొని రావాలి కాబట్టి అది కొంచెం చేంజ్ ఏమైనా అవుతుంది. సో, ఇలా ఇమేజ్ ప్రాంప్ట్ రెడీ చేసుకొని, ఇమేజెస్ రెడీ చేసుకున్న తర్వాత డైరెక్ట్ హెయిలియో యాప్‌లోకెళ్ళి మీరు వీడియో జనరేట్ చేసుకోవచ్చు. ఫ్రీ ఉండే అకౌంట్స్ అయితే చాలా టైం అయితే పడుతుంది. సో, మనకు ఇమేజ్ అయితే రెడీ అయిపోయింది. కాకపోతే కరెక్ట్‌గా రాలేదు చూడండి. యాక్సెస్ హోల్డ్ చేస్తున్నట్టు మనకు కరెక్ట్‌గా అయితే రాలేదు. దానివల్ల నేను కొంచెం చేంజెస్ అయితే చేస్తున్నాను. రమేష్ క్యారింగ్ గోల్డ్, సిల్వర్ అండ్ ఐరన్ యాక్సెస్. సో, ఇదైతే చేంజ్ చేసి మళ్ళీ అయితే ఇచ్చాను. సో, దీనివల్ల ఏమైనా చేంజెస్ జరుగుతాయేమో గూడా చూద్దాము. సో, నేనిప్పుడు ఇందులో అయితే వీడియో జనరేటర్ గురించి చెప్పట్లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్‌లో వీడియో ఎలా జనరేట్ చేసుకోవాలనే దాని గురించి చెప్పాను కాబట్టి, నేను మళ్ళీ వీడియో ఎలా జనరేట్ చేసుకోవాలనే దాని గురించి దీంట్లో చెప్పట్లేదు. సో, ఇక్కడ 3 పట్టుకున్నట్టయితే రాలేదు. నాకు ఈ ఫేసు, ఈ ప్రాంప్ట్, ఈ ఇమేజ్ అయితే నాకు నచ్చకపోవడం వల్ల నేను మళ్ళీ అయితే జనరేట్ చేసుకుంటున్నాను కొన్ని చేంజెస్ అయితే చేసి. సో, ఇక్కడ డిలీట్ చేసి, అక్కడ ఆల్రెడీ ఆల్ 3 యాక్సెస్ అని ఉంది కాబట్టి నేను ఆల్ 3 యాక్సెస్ అని మాత్రమే ఉంది. నేను ఇప్పుడు దానికి గోల్డ్, సిల్వర్ అండ్ ఐరన్ అనైతే పెడుతున్నాను. సో, ఇక్కడ ఆల్ 3 అనేది డిలీట్ చేశాను. సో, ఒకవేళ మీకు ఇమేజ్ గనక నచ్చకపోతే ఆ ప్రాంప్ట్‌లో ఏదైనా చేంజ్ చేసుకొని చెయ్యొచ్చు. మీకు క్యారెక్టర్ కన్సిస్టెన్సీ కావాలి అంటే మాత్రం ఇలా ఫిక్స్డ్ సీడ్ అయితే మెయింటైన్ చేయండి. సీడ్ మెయింటైన్ చేయడం వల్ల మీకు క్యారెక్టర్ కన్సిస్టెన్సీ అనేది చాలా బా వస్తుంది. సో, నాకు ఇలా అయితే వచ్చింది. అండ్ నేను మళ్ళీ ఇక్కడ కొంచెం చేంజ్ అయితే చేస్తున్నాను. 3 అని చెప్పేసి క్యారింగ్ 3 గోల్డ్, సిల్వర్ అండ్ ఐరన్ యాక్సెస్ అని చెప్పేసి పెట్టాను.
సో, మనకిప్పుడు ఇదైతే రెడీ అయిపోతుందండి. చూడండి కొంచెం పర్వాలేదు. కాకపోతే ఇక్కడ 3 రాలేదు. మనం ఏదైతే ఇమేజ్ తీసుకుంటున్నామో, ఆ ఇమేజ్‌కైతే నాకు 3 రాలేదు. కాబట్టి నేను ఇక్కడ 3 దగ్గర బ్రైట్ అనైతే పెట్టాను. 3 కావాలి ఖచ్చితంగా కాబట్టి, బ్రైట్ గోల్డ్ అని చెప్పేసి పెట్టి మళ్ళీ ఒకసారైతే ట్రై చేశాను. మనము ర్యాండమ్‌లో ఉన్నప్పుడు ఎన్ని సార్లు జనరేట్ చేసుకుంటుంటే అన్ని సార్లు వేరే వేరేలాగా ఇమేజెస్ అయితే వస్తాయి. కానీ ఫిక్స్‌డ్‌లో పెట్టినప్పుడు మీరు ఎన్ని సార్లు జనరేట్ చేసినా సరే ప్రాంప్ట్ మార్చకుండా సేమ్ ఇమేజ్ రిపీటెడ్‌గా వస్తూనే ఉంటుంది. ప్రాంప్ట్ మార్చి ట్రై చేస్తే ఏమైనా వేరేలాగా వస్తుండొచ్చు. చూడండి ఇక్కడేమో నడుస్తున్నట్టు, కిందేమో హోల్డ్ చేస్తున్నట్టయితే వచ్చింది. ఇక్కడ 3 కరెక్ట్‌గా వచ్చేసాయి. ఇక్కడ మనకు 3 యాక్సెస్ అయితే రాలేదు. ఇక్కడ నేను మళ్ళీ 3 యాక్సెస్ అని చెప్పేసైతే పెట్టాను. 3 యాక్సెస్ ఆఫ్ బ్రైట్ గోల్డ్, సిల్వర్ అండ్ ఐరన్ అని చెప్పి మళ్ళీ జనరేట్ చేసుకుంటున్నాను. సో, మనకు కరెక్ట్‌గా ప్రాంప్ట్‌కి తగ్గట్టు వచ్చే వరకు మీరు ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇది అన్‌లిమిటెడ్ ఫ్రీ కాబట్టి మనం ట్రై చేయొచ్చు. సో, ఇక్కడ ఇది ఫ్రీది ఉంది. నేను ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంది. నాకు అయిపోయింది కాబట్టి నేనిది ఫ్రీదైతే తీసుకుంటున్నాను. ఫ్రీ దాంట్లో మనకు జనరేట్ చేయడానికి చాలా టైం పడుతుంది. నేను ఆల్రెడీ అన్నీ కరెక్టే ఇచ్చాను కదా! ఎందుకు తప్పొస్తుందనేది నాకు అర్థం కాలేదు. సో, ఈసారి నేనేం చేశాను, యాక్సెస్ అని ఇక్కడ సైడ్ గూడా ఉంది గాబట్టి, యాక్సెస్ అనేదైతే నేను డిలీట్ చేశాను. ఇట్లా పెట్టాను. గోల్డ్ యాక్స్, సిల్వర్ యాక్స్ అండ్ ఐరన్ యాక్స్. సో, ఇలా పెట్టడం వల్ల ఏమైనా చేంజెస్ అవుతాయేమో చూద్దామని నేనైతే ట్రై చేశాను. సో, ఇలా రెడీ అయింది. అండ్ ఫైనల్ అవుట్‌పుట్ గూడా నాకసలు నచ్చలేదు. కాబట్టి అక్కడ మిగతాది కట్ చేసి క్యారీయింగ్ బ్రైట్ గోల్డ్ యాక్స్, సిల్వర్ యాక్స్ అండ్ ఐరన్ యాక్స్ అని మాత్రమే పెట్టాను. సో, కొన్ని సార్లు మనం ఎంత ట్రై చేసినా సరే ఒక్కో ఇమేజ్ కరెక్ట్‌గా రాదు. సో, ఇది ఫైనల్‌గా ఇదైతే ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు యాక్సెసే కనిపించట్లేదు కాబట్టి, ఒక బ్యాగ్ వేసుకొని వెళ్తున్నట్టుగా ఉంది కాబట్టి, నేను ఇదైతే కన్ఫర్మ్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఇమేజ్ అయితే డౌన్‌లోడ్ చేసుకుందాము. వీడియో క్రియేట్ చేయడానికి. సో, ఇమేజ్ డౌన్‌లోడ్ అయిపోయింది. మనం హెయిలియో యాప్‌లోకొచ్చి డైరెక్ట్ డౌన్‌లోడ్ చేసుకున్న ఇమేజ్‌ని ఇక్కడ పేస్ట్ చేసి ఫస్ట్ సీన్ నరేషన్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. సో, ఇక్కడ క్రియేట్ నొక్కిన తర్వాత మీరిక్కడ ఒకసారి టైం చూసుకోండి. ఎంత టైం పడుతుందో. ఇది ఫ్రీ ఉంది కాబట్టి ఎంత టైం పడుతుంది. జనరల్‌గా ఒక 5 సెకండ్స్ వీడియోకి మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వితిన్ 1 మినిట్‌లోనే అయిపోతుంది. ఇక్కడ మనకు 11,231 మినిట్స్ చూపిస్తుంది. అంటే ఇది దాదాపు ఒక 7 అవర్స్, 8 అవర్స్ దాకా ఉంటుంది. సో, అందుకని నేను వీడియో క్రియేట్ చేసుకునేది ఇప్పుడు ఇందులో అయితే చూపించట్లేదు. సో, మనము ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. నా సబ్స్క్రిప్షన్ మంత్లీ సబ్స్క్రిప్షన్ అయిపోయింది కాబట్టి ఇది ఇక్కడ ఆగిపోయింది. సో, మనం కావాలి ఖచ్చితంగా ఫ్రీగానే కావాలనుకుంటే మాత్రం అంత టైం వేస్ట్ చేసుకోవాల్సొస్తుంది.
సో, ఇట్లా అయితే ఇమేజ్ అయితే ఇలా రెడీ చేసుకోండి. క్యారెక్టర్ కన్సిస్టెన్సీ కోసం ఫిక్స్‌డ్ సీడ్ అయితే మెయింటైన్ చేయండి. అలాగే మనం ఇమేజ్ ప్రాంప్ట్ గూడా కరెక్ట్‌గా ఇవ్వాల్సొస్తుంది. ఎంత ఫిక్స్‌డ్ ఇచ్చినా సరే ఇమేజ్ ప్రాంప్ట్ గూడా కరెక్ట్‌గా ఇవ్వాల్సొస్తుంది. సో, మీ దగ్గర కథ ఉండి, డైలాగ్స్ గూడా ఉన్నాయంటే ఇలా ఇవ్వండి. లేదు మా దగ్గర కథ మాత్రమే ఉంది, డైలాగ్స్ గూడా లేవు అంటే చాట్‌జీపీటీతోని మీరు డైరెక్ట్‌గా చెప్పొచ్చు. నా దగ్గర స్టోరీ ఉంది. డైలాగ్స్ లేవు. నాకు డైలాగ్స్ కూడా కావాలి అని చెప్పేసి ఇస్తే, అది డైలాగ్స్ గూడా రెడీ జేసి ఇచ్చేస్తుంది. సో, నేను ప్రతి ఒక్కటి ఇక్కడైతే ఇచ్చాను డైలాగ్స్‌తో సహా. సో, అందుకే మనకు ఓన్లీ ఇమేజ్ ప్రాంప్ట్ అండ్ నరేషన్ అయితే రెడీ జేసి ఇచ్చింది. మీ దగ్గర ఏ కథ ఉన్నా సరే, తెలుగులో ఉంటే తెలుగులో అయినా సరే పేస్ట్ చేయండి. తెలుగులో పేస్ట్ చేసి, నాకు ఈ కథ ఇంగ్లీష్‌లో కావాలని అడిగినా సరే, అది ఇంగ్లీష్‌లో ఇచ్చేస్తుంది. దాని తర్వాత దాన్నే మనం డైలాగ్స్‌తో సహా కావాలి అని చెప్పేసి అడగొచ్చు.